ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయుష్ వైద్య విభాగం, స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా పాఠశాలల మైదానాలు, పార్కుల్లో ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటని, మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని యోగా గురువులు అంటున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి ఫణికుమార్ అందిస్తారు. చెప్పండి ఫణికుమార్, జిల్లాలో యోగా అవగాహన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? రజిత, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా, అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 580 గ్రామాల్లో కూడా ఈ వేడుకలను ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూడల్లో కూడా ఈ యోగా డే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గతంలో కాకుండా యోగాపై ప్రతి ఒక్కరికి ఇక్కడ అవగాహన కల్పించే విధంగా కూడా అధికారులు ఇటు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కూడా అవగాహన కార్యక్రమాల్లో కూడా నిర్వహిస్తున్నారు. రజిత, అయితే ఫణికుమార్, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రజిత, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయుష్ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి చోట కూడా, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా ఆ ప్రతి చోట, అంటే పాఠశాలలో కానీ ఇటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అన్ని చోట్ల కూడా ఇక్కడ విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పిస్తున్నారు. యోగాకు ప్రాముఖ్యతను, యోగా అవసరాలను, అలాగే దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడం కూడా యోగా పాత్ర ఎంతో కీలకమని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఈ యోగా పట్ల అవగాహన ఎలా ఉంది? రజిత, ఇప్పుడు మనతో ఉన్నారు రామనాథం గారు. ఈయన 50 సంవత్సరాలుగా యోగా శిక్షణతోటి అనుభవం ఉన్నవాళ్ళు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శుభోదయం అండి. నా పేరు రామనాథం, ఖమ్మం జిల్లా పెవిలియన్ గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రతిరోజు మేము యోగా చేస్తామండి. దాదాపు ఒక 50 మందితోని మేము ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు చేస్తాం. యోగా అంటే ఏ రోగం సరిచేదని యొక్క రెమెడీ అనమాట. ఇది ఏ మందులు లేకుండా ఆరోగ్యంగా బతకాలంటే డైలీ యోగా చేయాలని మా యొక్క ఉద్దేశం. అది రజిత, ఖమ్మం జిల్లా వ్యాప్తం కూడా ప్రతి ఒక్కళ్ళు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగాని ఒక పండుగగా జరుపుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఇక్కడ భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.